మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు నాయనా. నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, నన్ను స్థిరపరచమని, నన్ను సరిచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది కళ్యాణ్ బాబు కాదు. ఇది గమనించండి. మీరు నేనేమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో అది కేవలము దేవుని మహాకృపయే. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివినట్లుగా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయొచ్చు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. ఎవరిస్తారంట ప్రతిఫలము? రహస్యమందు చూచుచున్న తండ్రి. రహస్యమందు చూచుచున్న దేవుడు మన దేవుడు. అంటే ఇప్పుడు రహస్యంగా చూసేటోనికి మన రహస్యాలని తెలుసా తెలియదా? ఉదాహరణకి ఒక గది నిండుతా గదిలో ఏదైనా పొరపాటులో పాపము జరుగుతుంది అనుకోండి. వాకిలి వేసుకుంటే వాకిలి బయటోనికి లోపల ఏం జరుగుతుందో తెలుసదా? లోపల ఏం జరుగుతుందో తెలుసదా? ఉదాహరణకి వాడు ఒక చిన్న బొక్క ఉండింది అనుకో, ఆ రూమ్కి ఒక చిన్న బొక్క ఉండింది అనుకో, ఆ బొక్కలోంచి వాడు తొంగి చూసాడు అనుకో, అప్పుడు లోపల జరిగే పాపము కనుక్కోడా? అవునా కదా? అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా రహస్యమందు చూచుచున్న దేవుడు అంట. ఏం చూస్తున్నట్టు ఆయన? మీ రహస్యాలు చూస్తున్నాడు ఆయన. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకేమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. అంటే నీ జీవితం ఎలాగుందో దానిని బట్టి దేవునికి ఏమి ఇస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయాల. నిజంగా తలుపులు వేసుకొని రహస్యంగా ఒంటరిగా ప్రభుకు మనం ప్రార్థన చేస్తున్నామా? మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీకు గమనించండి. బైబిల్లోనే ముద్దుల కొడుకు ఒకడు ఉన్నాడు. ముద్దుల కొడుకు, అతని పేరు యోసేపు. ఏం పేరు? యోసేపు. జోసఫ్. యేసేపు. ఏం పేరు? యేసేపు. యేసేపు అన్నల చేత దూషించబడి అన్నల చేత కొట్టించుకున్నాడు. అన్నల చేత అవమానపడ్డాడు. అయితే అన్నలందరూ కలుసుకొని తమ్ముడిని ఏం చేసినారు? ఎక్కడేసినారు? ఒక రహస్య స్థలం, అది బావి, ఒక చిన్న బావి లాంటిది, ఒక చిన్న సందు లాంటిది. అందులో తమ్ముడిని వేసేసిన రహస్యం స్థలం, ఎవరికి కాని రాకుండా ఉండాలని తమ్ముడిని తీసి ఎక్కడేసినారు? దాంట్లో ఒక చిన్న గుంతలో వేసేసి పారేసినారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను మీకు. ఒక లెటిన్ గుంత తవ్వారు అనుకోండి. మీరు బాగా చెప్పేది, ఒక లెటిన్ గుంత తవ్వుతా ఉన్నారు అనుకోండి, ఒక గుంత తవ్వుతున్నారు అనుకోండి, మట్టి పని చేసేటప్పుడు గుంత తవ్వుతున్నారు అనుకోండి. ఆ గుంత తవ్వేటప్పుడు అన్నం టైం ఏంటది? ఏం టైం ఏంటది? అన్నం టైం ఏంటది? అందరు అన్నానికి పోయి ఉంటారు. నువ్వు ఒక్కదాని మాత్రం కింద భూమిలో ఉండి నేను గుంత తీర్చా అని చెప్పి పైన నుంచి జారి కింద వన్నేవనుకో, గుంతలో వన్నేవనుకో, నువ్వు గట్టిగా అరుస్తావా? అరసవా? పొరపాటుని ఎవరు వినకపోతే ఏడ్చవా? ఓయమ్మా నేను పడిపోయినారా, నన్ను ఎవరైనా కాపాడనరా? చాలా లోతులు అంటారా? 15 అడుగుల్లో తనకు. ఉదాహరణకి ఎన్ని అడుగులు? పైకి ఎక్కగలుగుతారా? ఒక 5 అడుగులు 4 అడుగులు అంటే ఎట్టో ఒకటి అది ఇది పట్టుకొని ఎక్కుతారు. 15 అడుగులు 20 అడుగులు లోపలికి ఒక వ్యక్తి పడిపోతే ఏడుస్తాడా? ఏడ్చడా? యోసేపు కూడా ఇప్పుడు ఏడిచింటాడా?
మొత్తుకొని ఉంటాడు, రహస్యంగా ప్రభువుని ఏడిచింటాడు, ప్రార్థన చేసింటాడు. నా అన్నలు నన్ను దూషించినారు, నా అన్నలు నన్ను కించపరిచినారని యోసేపు ఎంతగానో ఏడ్చి మొరపెట్టింటాడు. నాకు తెలిసి దేవుడు ఏమి ఇచ్చినాడు? యోసేపుకు ప్రతిఫలం ఇచ్చినాడు. ఎవరైతే తోసేసినారో వాళ్ళతోనే మళ్ళీ దేవుడు ఏం చేయించినాడు? బయటికి రప్పించి దారిని పోయి వాళ్ళకి కొన్ని నాణ్యాలకు, డబ్బులకు యోసేపును అమ్మేసినారు. అమ్మేసినాక యోసేపు వెళ్ళి అక్కడ ఆ రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రధాన భార్య అతని మీద నింద మోపి, ఇతను నన్ను వేరే రకంగా చూస్తున్నాడని చెప్పి నింద మోపి యోసేపును జైల్లో పెట్టిస్తుంది. తప్పుడు నిందలు మోపి ఏం చేస్తుంది? తప్పుడు నిందలు మోపి యోసేపుని ఎక్కడ పెట్టింది? జైల్లో పెట్టించింది. అయితే యోసేపు అక్కడ కూడా ప్రార్థన చేస్తూ బలంగా విశ్వాసం నిలకడగా ఉండేవాడు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ. అయితే దేవుడు ఒకానొక సమయంలో రాజుకి కలలు రావడము, ఆ కలలు యోసేపు వివరించడము, యోసేపు దాని భావాలు చెప్పడం అన్ని గమనించినాక అప్పుడు ఆ రాజు యోసేపుకి ప్రధానమంత్రి పదవి ఇస్తాడు. ఏం పదవి ఇస్తాడు? ఏడున్నాళ్ళ ముందు ఒక యాన్నో గుంతలో పడినటువంటి చీకటిలో లోయలో పడినటువంటి యోసేపును దేవుడు బయటికి తెచ్చి ఏం ప్రతిఫలం ఇచ్చినాడు? ప్రధానమంత్రి ప్రతిఫలం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకానొక రోజున రాజ్యానికి కరువు రావడము, కరువు రాగానే ఈ జ్ఞానవంతుడు యోసేపు జ్ఞానవంతుడు ఆ ధాన్యాన్నంతా కూడా సేకరించి చాలా చాలా భద్రంగా కాపాడుకొని ఎవరన్నా అడిగితే వాళ్ళ రాజ్యంలో సహాయం చేయడానికి యోసేపు చాలా జ్ఞానముగా ధాన్యాన్నంతా సమకూర్చి సేకరించి భద్రపరిచాడు. అయితే ఒకానొక రోజున కరువు దినాలు వచ్చాయి. వారి అన్నలు, వారి తల్లి, వారి తండ్రి దేనికోసం వచ్చారంటే ధాన్యం కోసం వచ్చారు. మా దగ్గర తినడానికి ఏమి లేదు, మా దగ్గర ఏమీ లేదు అని అన్నప్పుడు యోసేపు వారిని చూసి, నానా నేను నీ చిన్న కుమారుణ్ణి. అవమానపడిన చోటే యోసేపుకి ఏమొచ్చింది? ఇప్పుడు ప్రతిఫలం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా కాళ్ళ మీద పడతా ఉన్నారు, మాకు సహాయం చేయి, మాకు తిన్నికేం లేదు అని. కానీ యోసేపు బండ్లు లోడ్లు పంపించాడు వాళ్ళ ఇంటికి. చూసినారా? దేవుడు ఒకసారి నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు ఒకసారి నీకు ప్రతిఫలం ఇయ్యాలని అనుకుంటే ఆయన నీ స్థితిని, నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలవు. అయితే ఆయన అనుకోవాలా? ఏం చేయాలా? ఆయన అనుకోవాలంటే ఏం చేయాలా? చూడండి ఒకసారి ఇంకొక మాట మీకు చూపిస్తాను. నేను ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదవండి అమ్మా. 29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం మాట గమనిస్తే, ఈ యొక్క మాట గమనిస్తే, నన్ను పంపిన వాడు నాకు, ఇప్పుడు మిమ్మల్ని పుట్టించినోడు మీకు తోడున్నాడా లేడా? ఉన్నాడా లేడా అమ్మా? మిమ్మల్ని పుట్టించినోడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెళ్ళికి పోతాము, పెళ్ళికి పోయినప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం గమనిస్తే, నన్ను పంపిన వాడు నాకు, నీకు తోడై ఉన్నాడా? ఇప్పుడు ఒక పెళ్ళికి పోయినాం అనుకోండి, ఉదాహరణకి మనము పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు నిలబడుకొని ఉంటారు. మనం ఏమేం బహుమానాలు తీసుకొని వాళ్ళకి ఇస్తాము? మహా అంటే ఫ్రిడ్జ్ ఇచ్చారు, రైస్ కుక్కర్ ఇచ్చారు, లేదంటే గడియారాలు ఇస్తారు, లేదంటే ఇంకేదన్నా ఇంట్లో కావలసిన సామాన్లు అవి ఇవి ఇస్తారు. అవునా కదా? అవునా కదా? ఎవరన్నా గర్భఫలం బహుమానం ఇవ్వగలుగుతారా? పోనీ అమ్మా నీకు వచ్చే కాలం ఈ టయానికల్లా మాకు చేతిలో పసిబిడ్డను పెట్టమ్మా అని అంటారు కదా. పెడతారా? అంత సీన్ ఉందే మన మాటకి. మనం ఎన్నో బహుమానాలు ఇచ్చాం, కానీ గర్భఫలం అనే బహుమానం మన చేతిలో ఉందా? అంటే ఇప్పుడు అందరి బహుమానాల కంటే ఎవరి బహుమానం శ్రేష్టమైనది? దేవుడు బహుమానము శ్రేష్టమైనది. ఒక తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. హీ నోస్ యు వెరీ వెల్. ఆయనకు నువ్వు ఎటువంటి వాడవో, ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఎలాగ నువ్వు జన్మించాలా, ఎలాగ నువ్వు ఎదగాలా, ఎలాగ నువ్వు ఒక స్థితికి వస్తావు, నీ పని ఏంది, నీ తతంగం ఏంది అన్నీ కూడా ఎవరికి తెలుసు ముందుగానే. ఎందుకంటే బహుమానం ఇచ్చింది ఎవరు? దేవుడు.
ఇప్పుడు ఒక పెళ్లికి మనం ఎవరికైనా బహుమానం ఇవ్వాలనుకో అనుకోండి, ముందు మనం ఏమనుకుంటాము చెప్పండి? ముందు మనం ఫస్ట్ అనుకునేది ఏంది? ఒక 2000లో బహుమానం ఇద్దాం. ఫస్ట్ అనుకునేది అదే కదా. ఒక 1000 రూపాయలు, ఒక 500, ఒక 3000, ఒక 5000. ఈ 5000లో ఏమొచ్చే దాన్ని మనం తీసుకొని పోయి వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటాము? బహుమానం ఇవ్వాలనుకుంటాం. అవునా కదా? సరే, 5000 చేత పట్టుకొని ఒక అంగడికి పోతే ఏదన్నా నాకు అక్కడ 5000 ఉంది ఏదో ఒకటి అని అంటామా? 5000కు మనం ఎంతసేపు ఉంటాం మన అంగట్లో? ఎంతసేపు చెక్ చేస్తాము? ఉదాహరణకు ఒక ఫ్రిడ్జే తీసుకుందాం అనుకో. ఫ్రిడ్జ్లో ఎన్ని కంపెనీలు ఎత్తుకుతాం మనము? ఎత్తుకమా? ఏది కరెంటు బిల్ తక్కువ వస్తుంది, ఏది బాగా కాలుతుంది, ఏది తక్కువ డబ్బులు, ఎన్ని ప్రశ్నిస్తాము అని. ఒక బహుమానం ఇచ్చేదానికి ఏమో అర్థమైంది నేను చెప్పేది? ఒక బహుమానం మనం ఎవరికైనా ఇచ్చేదానికి మనం ఎంత ఆలోచన చేస్తాము? ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫోన్ కొనాలంటే ముందు మన దగ్గర ఏముండాలా? డబ్బులు ఉండాలా. డబ్బులతో పాటు ఆ డబ్బులకి సరిపోయేంత కెపాసిటీ ఫోన్ ఏముందని మనం వెతుక్కోవాలా. ఏ కంపెనీదో మనం వెతకాలా. ఎక్కడికి పోతే మనకు ఆఫర్లు ఉంటాయి ఎత్తుకోవాలా. అవునా కదా? ఊరికనే ఇప్పుడు నాకు ఫోన్ కావాలంటే నేను ఫోన్ లెక్క ఇచ్చాను, ఫోన్ నా చేతిలో పెడతాడా? ఇప్పుడు కంపెనీ మనం షోరూమ్ పోయినాం అనుకోండి, ఫోన్ షాప్లోకి, అలా ముందర అన్ని సెల్లులు పెట్టింటాడు. అన్ని నాకు 25,000 ఉంది చేతులు ఆడ పెట్టేసి నాకు ఆ ఫోన్ అంటే వాడు ఇచ్చాడా? ఎందుకంటే అదేం ఫోను? డమ్మీ ఫోన్లు అవన్నీ. ఏం ఫోన్లు అవన్నీ? ఊరికి ఏముండవు దాంట్లో, ఊరికి సెల్లు మాత్రం ఉంటుంది అంతే. మనం అది కొనుకొచ్చుకుంటామా డబ్బులు ఇచ్చి? నా సీలు పీసినా ఏమంటాం? ఏ రంగు ఉన్నది ఫోను? ఏ రంగు? నలుపు. నలుపు అయితే వద్దున్నా మాకు, నలుపు మా ఇంటికి వచ్చి రాదు. ఏమొచ్చి వస్తుంది? తెలుపు. అబ్బా తెలుపొద్దు, మాసిపోతుంది. ఇంకేం కావాలా? ఏదో ఒకటి. మనం ఒక చిన్న బహుమానం కొనడానికి ఎంత ఆలోచన చేస్తాం మనము? అవునా కదా? మీరే చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ప్లేట్లు తెచ్చినారు అందరే వాళ్ళ కుటుంబంలో. ప్లేట్లు తెచ్చే విషయంలో నాకు 3 సార్లు ఫోన్ చేసినారు వాళ్ళు. బాబు ఏ ప్లేట్ తెమ్మంటావు, ఎంత సైజు తెమ్మంటావు, ఎంత డబ్బులు పెడితే మంచిది? వాడు 75 రూపాయలు అంటున్నాడు. అవునా కదా? ఒక బహుమానం కొనాలంటే మనం ఆలోచన చేస్తామా చేయమా? మళ్ళీ ఇప్పుడు నీ తల్లి గర్భములో నీకు పిండముగా నువ్వు ఏర్పడాలంటే దేవుడికి నీ గురించి ఎన్ని ఆలోచన చేసింటాడు ముందే. ఇప్పుడు బహుమానం ఇయ్యక మునుపే ఆయన ఆలోచన చేసినాడా? నీ గురించి ఒక ప్రణాళిక ఉంటుందా ఉండదా? ఉంటదా? ఉంటది. ఇప్పుడు మనం చదివింది అదే. మత్తయి సువార్త 6:8 వచనం చూడండి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే చదవండి. మీకక్కరగా ఉన్నవేవో ఆయనకు ఏమైనాయంట రాజశేఖరు? తెలిసే ఉన్నాయంట. అంటే ఇప్పుడు అడక్క మునుపే మన అక్కర్లని ఎవరికి తెలుసు? ఎందుకంటే మనం పిండంగా రూపించబడక మునుపే ఆయన మన మీద ఏం కలిగి ఉన్నాడు? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. మరి ఈ రోజున నువ్వు దేవునికి నచ్చినట్టుగా ఆయన పనులు చేస్తున్నావా? ఇది నా ప్రశ్న. దేవునికి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ నువ్వు చేయుచున్నావా? ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పంపిన వాడు నీకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు ఎల్లప్పుడూ చేస్తున్నావా? ఎల్లప్పుడూ చేస్తే దేవుని నిన్ను ఒంటరిగా విడిచిపెడతాడా? దేవునికి తగినట్టుగా మనం పనులు చేస్తే దేవునికి నచ్చిన వారిగా మనం ఉంటామా ఉండమా? ఉంటాం కదా. మరి ఇప్పుడు దేవునికి తగినట్టుగా మనం ఉన్నామా లేదా? ఉంటే గిన ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అవునా కదా? ఆయనకు నచ్చనట్టు కూడా మనం ఉన్నాం అనుకో, ఏందిరా మీరు మీకు బతుకునిచ్చి గర్భఫలం ఇచ్చి నేను ఈరోజు ఈ స్థితికి తెస్తే ఈరోజు నా మాట వినక, నన్ను ప్రేమించక, నా దారిలో నడవక అని ప్రభు బాధపడతాడు. ఎన్నోసార్లు నిన్ను గుంటలో పడినప్పుడు నీ లేవనెత్తినాడు. వ్యాధి బాధలలో నిన్ను దేవుడు కాపాడినాడు. కష్ట నష్టాల్లో దేవుడు నిన్ను కాపాడినాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన నీకు సహాయం చేస్తూ నీ అక్కర్లు తీరుస్తూ, నువ్వు అడగక మునుపే నీ అక్కర్లు తీర్చిన దేవునికి ఆయనకు తగినట్టుగా నీ జీవితంలో నువ్వు ఎందుకు బ్రతకలేకపోతా ఉన్నావు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 37:28 వచనం. ఏలయనగా
యెహోవా న్యాయమును ప్రేమించువాడు. దేని ప్రేమించేవాడంటే దేవుడు చెప్పాలా? దేని ప్రేమించేవాడంటే దేవుడు. మనము దేన్ని ప్రేమించాము? మనం న్యాయం ప్రేమించామా? ఇప్పుడు న్యాయంగా ఒక మాట నేను మిమ్మల్ని అన్నీ అనుకో, మీరు పడతారా? పొరపాటున మీరు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా, అబ్బా మీరు గ్రేటు, అబ్బా మీరు సూపరు, అబ్బా మీలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నామనుకో, పొగుడుతాము, యాడికి పోయింటాం, కొండ ఎక్కి కూర్చోంటాం మనం. పొరపాటున న్యాయంగా మాట్లాడితే అందుకంటారు న్యాయానికి కాలం లేదు అని అంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని ఈ ప్రపంచంలో డబ్బులు పోసి తప్పిస్తారు తెలుసా? అన్యాయమైన తీర్పు. న్యాయమైన తీర్పు ఎవరు తీసుకుంటారు? అసలు తీసుకునే వాళ్ళు ఉన్నారా? న్యాయమైన తీర్పు. దేవుడు న్యాయమును ప్రేమించువాడంట. అంటే మనం దేన్ని ప్రేమించాలి? ఇప్పుడు మనం కూడా దేన్ని ప్రేమించాలి? ఇప్పుడు మనం కూడా చెప్పండి అమ్మా, దేన్ని ప్రేమించాలా? న్యాయమును ప్రేమించాలా. న్యాయమును ప్రేమించుకోకపోతే చూడండి తర్వాత, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము ఏమవుతారంట? నిర్మూలమగును. ఏమవుతారు? నిర్మూలమగు. అంటే దాని అర్థమైంది, భక్తిహీనుల సంతానం అంటే ఎవరు? న్యాయమును ప్రేమించలేని వారు, భక్తిగా జీవించలేని వారు, లోకానుసారమైన జీవితం జీవించేవారు, వారి ఇష్టాలను నెరవేర్చుకునేవారు, దేవునికి తగినట్టుగా కాకుండా వారి సొంత ఆలోచనలు, సొంత క్రియలు, సొంత తలంపులు, ఆచారాలు, పద్ధతులు, లోకములనే కార్యక్రమాలన్నీ చేసేవారిని దేవుడు ఏం చేస్తాడంట? నిర్మూలము చేస్తాడంట. ఏం చేస్తాడంట అంటే దాని అర్థమైంది, వేర్లతో సహా ఆయన ఏం చేస్తాడు? మనల్ని పెకిలింపజేస్తాడు. ఆయన చేస్తాడా చేయడా? హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు పైకి చేద్దాం, హల్లెలూయా. ఇంకా చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి 29, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారంట? భూమిని స్వతంత్రించుకుంటారంట. మన భూమి యాడుంది మన భూమి? నాకైతే ఏ భూమి లేదు. మరి ఏం స్వతంత్రించుకుంటా నేను? మీకు భూములు ఉండాలి, మీరు భూమిని స్వతంత్రించుకుంటారా? మీరు ఏ భూమిని ప్రేమిస్తున్నారు? పుణ్య భూమిని ప్రేమిస్తున్నారా? పుట్టిన భూమిని ప్రేమిస్తున్నారా? పరలోకులనే భూమిని ప్రేమిస్తున్నారా? పర సంబంధమైన భూమిని మనం ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలా. ఆ భూమిలో పాదం మోపాలా. ఎందుకంటే అక్కడ ఏముండదు? ఆడేముండదు? మరణం ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు, చీకటి ఉండదు, వెలుగు ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఏమి ఉండవాళ్ళ. ఒక్కడే దేవాది దేవుడు. హల్లెలూయా. ఆ భూమిని మనం స్వతంత్రించుకోవాలా. ఈ భూమిని స్వతంత్రించుకొని ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఏమైనాడంట? వాడు ఏమైనాడంట? నాశనమైనాడంట, దేశదిమ్మరైపోయాడంట. ఏమైనాడంట? అందుకే చూసి డబ్బున్నోడు మర్యాదగా మటసంగా ఉంటాడా? వానుకున్నంత తలపొగురు, వానుకున్నంత పిచ్చి, వానుకున్నంత అహంకారము, డబ్బు, కులము, మతము ఇవన్నీ ఉండే వానికి మనుషులను అసలు లెక్క చేస్తాడా? కానీ దేవుని భూమిని స్వతంత్రించుకునేవాడు లోకముల అధికారులకు లోబడతాడు, తల్లిదండ్రులకు సన్మానిస్తాడు, భార్య బిడ్డలను ప్రేమిస్తాడు, భర్తను శిరస్సుగా అంగీకరిస్తారు. దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పరలోక స్వతంత్రించుకుంటారో, మరి వారు దేవుని రాజ్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అదే, నీతిమంతులు దేవుని రాజ్యాన్ని చూచేద్దారని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ఆశ్రయించాల. మన కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువునైనా ఎవరైనా. యెహోవాని ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. యెహోవాని ఆశ్రయించు వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాడంట.
విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఎవరిని? ఆయనను ఆశ్రయించిన వారిని. ఎవరిని? దేవుని ఆశ్రయించిన వారిని. దాని కింద కావున నీ నామము నిన్ను నమ్ముకొందురు. ఆయన నామాన్ని ఏం చేయాలంట? ముందు మనము ఎరిగి ఉండాలా. ఎవరు ఈ నామము? యేసునామం. యేసునామం అన్ని నామముల కంటే పైనామము. అంటే అప్పుడు యేసునామము కంటే ఇంకా పైన ఏ నామం అన్న ఉందా? నిన్ననే ఒక రాత్రి ఒక పాట పాడుకున్నాం కదా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడును. ఏమైతాయంట? దేవుని చూస్తే దేవతలు అన్ని కూడా ఏమైతాయంట? భూమి పునాదులు గడగడలాడేస్తాడు. అది దేవుడు అంటే. నిజంగా మనం ఎంత ధన్యులం అంటే, నేనైతే ఇంకా గొప్ప ధన్యుని. ఏంటంటే లోకంలో పడిపోకుండా దేవుడు తెచ్చి తన బలిపీఠం మీద నిలబెట్టి, పులిపీఠం మీద నిలబెట్టి, మైకు చేతులు పెట్టి వాక్యం చెప్పించు. నాకు నిజంగా పెద్ద ధన్యత ఇది. ఎంతో మందికి ఈ రోజు మీరు కూర్చున్నట్టుగా కూర్చుండే యోగ్యం కూడా లేదు ప్రభు సన్నిధిలో. రేపు వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర ఏమవుతారు? గడగడగడ ఏం చేస్తారు వాళ్ళు కూడా రేపు దేవుని ముందర? నువ్వు నేను గడగడ అవసరం లే దేవుని ముందర. ఎందుకంటే మనం ఆయన కుమార్తెలం. ఏమ్మా మీరు ఎవరైనా వనకెట్టలు ఉన్నారా? ఇంకా దేవుని కాడ ఏమన్నా ఉన్నారు? ఎవరైనా దేవుని బిడ్డలు దేవుని చూసి భయపడడం అవసరం లే. ఎందుకంటే దేవుడు మన ప్రాణనాథుడు. హల్లెలూయా. ఆయన మనకు ప్రాణం ఇచ్చిన వాడు. ఆయనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే భక్తిహీనత చూపిస్తారో, ఎవరైతే వేషధారణ క్రైస్తవం చూపిస్తారో, వారు ఖచ్చితంగా దేవుని మందర ఏమవుతారు? గడగడలాడాల్సిందే. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకం మీదకి శ్రమ కాలం వచ్చినప్పుడు లోకమంతా ఏమైతుంది? గడగడలాడిపోవాల్సిందే. కానీ పరిశుద్ధులు 7 ఏళ్ళు విందులో దేవునితో పాటు ఉంటారంట. హల్లెలూయా. విందు అంటే మీకు ఒక మాట గుర్తొస్తుంది. చూడండి ఒకసారి, ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2 తెస్సలోనికులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిని కదా. హల్లెలూయా. ఎవడైనను పని చేయకపోతే వాడు ఏం చేయకూడదంట? పని చేయకపోతే ఏం చేయకూడదంట? కానానై. ఏం కానా? ఏం విందు? దేవునితో విందు. దేవుని పని చేయకపోతే మనకేముండదంట? మనం ఏం చేయకూడదంట? ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఏం చేసినాడంట? ఆజ్ఞాపించినాడంట. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర్ నేను ఆజ్ఞాపించిన అనుకో, ఏ రాజశేఖర్ పని చేస్తేనే భోజనం తిను అని నేను అనుకో, రేపు ఉంటాడా? ఏం చేయాలి? ఇప్పుడు నేను పని చేసినా చేయకపోయినా భోజనం ఈడేమో నేను పెడతా, దేవుడు పెడతాడా? 7 ఏళ్ళు పరిశుద్ధుల విందులో నువ్వు ఉంటావా? నేను ఉంటానా? ఎందుకు ఉండము? ఆయన పని చేయలేదు కాబట్టి మనము ఉండం. ఆయన పని చేస్తే మనకేం దొరుకుతుంది? ఆయనతో పాటు కూర్చొని తినే అర్హత మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ బల్ల మీద రొట్టె ఉంది, యేసయ్య రక్తం ఉంది కదా, అది ఒక ప్రభు బల్ల భోజనం. అది ఆ భోజనంలో మనం పాల్గొనాలంటే నువ్వెవరు పని చేయాలా? చేసినావా? కొంతమంది చేస్తున్నారులే పాపం, వచ్చి ఆ పని ఈ పని దేవుని పని చేస్తున్నారులే, నేనేం కాదనలే. కానీ మనం హల్లెలూయా దేవుని పని జరిగిస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, పని చెయ్యనొల్లని వాడు దేవుడి భోజనము చేయకూడదంట. మీరే ఆలోచన చేసుకోండి. దేవుని పని చేస్తారా? దేవుని పని చేయకుండా మానుకుంటారా? అది మీ చేతిలో ఉంది. దేవుని సన్నిధికి ఎడతెగక వస్తారా? అది మీ చేతిలో ఉంది. దేవుణ్ణి మీరు ఎడతెగక ప్రేమిస్తారా? అది మీ చేతిలో ఉంది. మీరు చేయగలిగితే దేవుడు మీకు సంపూర్ణమైన శక్తి మీకు ఇస్తాడయ్యా. ప్రభువా నాకు నీ పని చేయాలని ఆశ ఉందయ్యా, నాకు ఏ శక్తి లోపము లేకుండా నాకు సహాయం చేయంటే శక్తిని ఇస్తాడా? ఇయ్యడా? నీకు ఏ కొదవ ఉన్నా నేను మీకు ముందు మాట చదివినట్టుగా
నువ్వు ప్రార్థన చేయక మునుపే నీ అక్కర్లన్నీ దేవునికి తెలుసంట. తెలుసా తెలియదా? తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనాను పని చేయకుండా, దేవుని పని చేయకుండా ఉంటే జాగ్రత్త. దేవుని పని మనం ఏం చేయాలా? దేవుడు అందుకే రెస్పెక్ట్ ఇచ్చినాడా? ఎవడైనా, ఇప్పుడు ఉదాహరణకి ఎవడైనా చేయకపోతే చేయకపోరు ఈ పని అని అనుకో. నేను చూడు కళ్యాణ్ బాబు చూడు, ఎవడో గివుడు అంటున్నాడు మమ్మల్ని. ఇక్కడ దేవుడే లెక్క చేయలే. దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనను అంటే దేవుని ముందర అందరూ చిన్నోళ్ళే. ఎవడైనను పని చెయ్యనొల్లని వారు, పని చెయ్యకపోతే వాడు నా భోజనం తినడానికి. ఇంకొక మాట కూడా బైబిల్లో ఉంది, పనివాడు జీతానికి, చెప్పండి, పనివాడు జీతానికి పాత్రుడు. అందరు చెప్ప నాతో పాటు, పనివాడు. అందరు గట్టిగా, పనివాడు జీతానికి పాత్రుడు. ఏం జీతం ఇది? ఏం జీతం ఇస్తాడు దేవుడు? ఆయన పని చేస్తే వెండి బంగారాలు ఇస్తాడా? దేవుని పని చేస్తే మీకేం రాదు? సుఖం రాదు, డబ్బులు రావు, ఆరోగ్యం రాదు, ఏమి రావు మీకు దేవుని పని చేస్తే. పక్కా ఇది. ఏమొస్తుంది మరి? ఆరోగ్యం రాదు, ఏం రాదు. నువ్వు దేవుని పని చేస్తే నీకు ఏమొస్తుంది అంటే, మొట్టమొదటిగా ఆయన జీతం ఇస్తా అన్నాడు కదా. ఏంటి ఆ జీతం అంటే, జీవ గ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు రోజు మీరు మీ ఇంటికి పని చేసుకో, మీ ఇంటికి కూలోళ్ళు వచ్చి పని చేస్తున్నారమ్మా, పని చేస్తున్నారు. నువ్వు వాళ్ళ పేరు రాసుకుంటావా? రాసుకోవా? ఫస్ట్ ఎందుకు రాసుకుంటారు? వానికి వారం ఆపొద్దు ఏమి ఇవ్వాలా? జీతం ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? వారం ఆపొద్దు. టీలు, కాఫీలు, టిఫిన్లు అవన్నీ పక్కన పెట్టండి, అవి ఎంటనే ఇచ్చాం. దేవుని పని చేస్తే ముందు దేవుడు మనకేమి ఇచ్చాడంటే, జీవగ్రంథంలో మన పేరు రాసి మనకు జీవ కిరీటం ఇవ్వాలని, పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇవ్వాలని ఆయన ముందు సిద్ధపడతాడు. తర్వాత మిగతావన్నీ, ఏది? ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సంపదలు, అవన్నీ తర్వాత. ముందు దేవుని పని నువ్వు ఏం చేయాలంటే, నిస్వార్థంగా నువ్వు చేయాలా దేవుని పని. ఎట చేయాలా? నేను దేవుని పని చేయనీకి వచ్చినా, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడని వచ్చినా వచ్చదా? నువ్వు ఇంటికా నుంచి స్కెచ్ చేసుకుని వచ్చినావు అనుకో, పోయి ఒక టాటర్ ఇసుకం వచ్చాయి కానీ దేవుడు నాకు రేపు అప్పులు తీర్చేదానికి మార్గం చూపియాడు. ఇంటికాని స్కెచ్ చేసుకుని వస్తారు కొంతమంది కదా, అవునా కదా? రేపు పొద్దున అప్పులు ఖచ్చితంగా వచ్చాడు ఇంటికాడికి. అప్పుడు దేవుని, ఏం దేవా నేను ఇసుకం వచ్చినా నీకు, ఇసుకం వచ్చినా నీకు, నాకు ఏది సహాయం ఏది? నువ్వు స్వార్థం చూసుకొని వచ్చి దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? దేవుని పని నిస్వార్థంగా నువ్వు చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాక్షి నేను మీతో పంచుకుంటా. నిన్న తెల్లవారినప్పుడు నేను మేరీతో ఒక మాట అన్నా, ఈరోజు నాకు 11,000 రూపాయలు డబ్బులు కావాలని చెప్పిన. మేరీ ఇక్కడే ఉంది, మీరు అడగచ్చు ఎంత కావాలని చెప్పిన. మేరీతో 11,000 నాకు డబ్బులు కావాలా, ఒక 6,000 రూపాయలు ఇసుక అబ్బాయికి ఇవ్వాలా, ఒక 5,000 ఇటుకెలకు దేనికి కావాలా, అలాగే ఆయనకు కూలీ ఇవ్వాలా, కన్నయ్య తాత కూలీ, కన్నయ్య అబ్బకు కూలీ ఇవ్వాలని చెప్పి 11,000 నేను రాసుకుంటే 11,000 లెక్క తెలియదు. నా కాడ అకౌంట్లో 2,000 ఉంది. ఎంత ఉంది? ఎంత ఉందమ్మా మీరే చెప్పండి అమ్మా, ఎంత ఉంది? 2,000 ఉంది అకౌంట్లో. మేరీకి చెప్పిన, మేరీ 2,000 ఉంది అని చెప్పిన. ఇప్పుడు నాకు ఇంకెంత కావాలా? 9,000 కావాలా. ఎంత కావాలా? 9,000 కావాలా. అయితే కొద్దిసేపు తర్వాత ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అమెరికా నుంచి ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా మా చర్చి పని కొంచెం ఉంది, మీరు చేసి పెట్టండి, ఒక 5 గంటల పని ఉంటుంది, అది చేసి పెట్టండి మీరు నాకు, నేను మీకు ఒక 2,000 ఇస్తా అన్నాడు. సరే బ్రదర్ చేస్తా అని చెప్పి చేసేసిన, 2,000 కొట్టినాడు. ఇంకొక ఆయన ఇట్లా భీమవరం దగ్గర నుంచి ఇంకొక సేవకుడు ఫోన్ చేసినాడు. వాళ్ళది కూడా వాళ్ళ చర్చి పని, అంటే యూట్యూబ్ సంబంధించిన పని ఉంటే చేయమంటే కొంచెం చేసి ఇచ్చిన. ఆయన కూడా నాకు 2,000 ఇచ్చినాడు. అడిగి ఎంత అయింది? 6,000. నీకు ఎంత కావాలి? నాకు ఇంకెంత కావాలి? నాకు 5,000 కావాలా. ఎంత కావాలా? 5,000 కావాలా. పోయిన వారం నుంచి చంద్రకళ అని ఒక ఆమె నాకు ఫోన్ చేస్తుంది కడప నుంచి. ఏం పేరు? చంద్రకళ. ప్రార్థనలో ఉన్నప్పుడు చేస్తానే ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు చేస్తా, రోజుకు ఒక 20 సార్లు చేస్తుంది. ఎన్నిసార్లు నేను మాట్లాడాలి ఆమెతో అని చెప్పి మెంటలెక్కి నెంబర్ బ్లాక్లో పెట్టినా. దేంట్లో పెట్టినా?
బ్లాక్లో పెట్టేసిన. ఏం మాట్లాడతావు లేబ్బా ఈమెతో, సార్కి ఇన్నిసార్లు చేస్తుంది, ఇన్నిసార్లు చేసినప్పుడల్లా ప్రార్థన చేయ బాబు అంటది. 10 సార్లు 20 సార్లు రోజు ఏమని ప్రార్థన చేయాలి నేను అని బ్లాక్లో పెట్టిన. వారం రోజులు మధ్యాహ్నం భోజనం చేసినాము, నేను మేరీ కూర్చొని ఉన్నాము. 5,000 రూపాయలు నాకు అకౌంట్లో పడింది. 5,000 రూపాయలు అకౌంట్లో పడింది. ఎవరు పంపించిందంటే ఈమె. వాళ్ళ భర్త చచ్చిపోయి 10 ఏళ్ళు అయిందంట, ఎక్స్ ఆర్మీ అంట. అయితే నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసిన కదా ఆమెకు, అప్పుడప్పుడు చేసిన ప్రార్థన దేవుడు విని ఆమె జీవితంలో ఏదో గొప్ప కార్యం జరిగిందంట. 5,000 నాకు ఆమె చదువురానామా ఫోన్పేలో నా నెంబర్ కొట్టుకొని, టీవీలో చూసి నా నెంబర్ కొట్టుకొని 5,000 రూపాయలు కొట్టింది నాకు అప్పుడే సిగ్గుమానం మీద నాకైతే. ఎందుకు పోయిందంటే ఒక వ్యక్తిని నేను బ్లాక్లో పెట్టినా, భలే బాధ వేసింది. ఒక వ్యక్తిని ఏం చేసిన బ్లాక్లో పెట్టినా, కానీ దేవుడు ఆ వ్యక్తినే వాడుకొని నాకేమి ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, ఆడికి మొత్తం ఎంత అయింది, ఇంకంతే. నిన్నటి దినం ఖర్చులన్నిటికీ సరిపోయింది. ఉదయం లేచిన నా మాట దేవుడు ఇప్పుడు విన్నాడా లేదా, నా అక్కర దేవునికి తెలిసిందా తెలియలేదా. 11,000 రూపాయలు కావాలంటే 1 రూపాయి కూడా ఎక్కువ లేకుండా ఖచ్చితంగా 11,000 ఇచ్చినాడంటే మీరే ఆలోచన చేయండి. మన దేవుడు గొప్పవాడో కాదా. ఇప్పుడు నేనంటే లెక్కేసుకుంటున్నా కాబట్టి నా జీవితం దేవుడు చేసిన మేలు ఉపకారములు నేను లెక్కేసుకుంటా ఉంటా. దేవుడు ఏం చేశాను నాకు, ఏం చేశాను నాకు అని మీరు లెక్కేసుకుంటే మీకు అర్థమవుతుంది కథ, దేవుడు ఏమేం చేసినాడో. కొంతమంది లెక్కేసుకుంటా ఉంటారు, మంచిదే. కొంతమంది లెక్కలు మర్చిపోతారు అన్నమాట పూర్తిగా. దేవుడు చేసిన ఉపకారములు, దేవుడు చేసిన మేలులు మర్చిపోతారు. నేను ఏ రోజు కూడా దేవుడు నాకేదో ఇస్తున్నాడు, ఎక్కడెక్కడో కానుకలు పంపిస్తున్నారని చెప్పి నేను ఏ రోజు కూడా గర్వపడడం కానీ అట్లా నాలో ఏమి లేవు. ఎందుకు ఇంత గర్వంగా నేను ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్తానంటే, ఒట్టి చేతులతో వచ్చిన నీ ఊరికి నేను ఈరోజు దేవుడు నిజంగా ఒక మంచి స్థాయిలో ఒక 10 మందికి సాదృశ్యంగా దేవుడు నిలబెట్టి ప్రసంగాల ద్వారా బలపరచబడతా ఉన్నారంటే ఇంకా నిజంగా ఇంతకంటే ఇంకేం కావాలనిపించింది నాకు 11,000 కావాలని దేవునికి ముందే తెలిసి ఖచ్చితంగా 11,000 రూపాయలు నాకు సహాయం చేసినాడంటే ఆలోచన చేయండి. మీకు అందుకంటే ప్రూఫ్లు కూడా చూపిస్తా, నాకు వచ్చిన ఫోన్పేలో వచ్చిన ప్రూఫ్లు చూపిమని మీకు నేను చూపిస్తా. అట్లాంటి కార్యాలు, ఊహించలేని కార్యాలు దేవుడు చేసినాడు. ఎందుకంటే నన్ను పుట్టించిన వాడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇన్విజిబుల్ గాడ్, ఆయన అదృశ్యమైన దేవుడు. ఆయన నీ పక్కన ఉంటాడు. నువ్వు ఎల్లవేళను అనుకోవచ్చు నీ పక్కన ఎవరు లేరని. ఆ అదృశ్య దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. అయితే నువ్వు చేసే పని ఎల్లప్పుడూ దేవునికి ఏం రావాలా, మహిమ రావాలా. హల్లెలూయా. అందరూ చేతుల పైకి చేద్దాం. హల్లెలూయా. ఏం రావాలా దేవుడు, నువ్వు చేసే పని దేవునికి మహిమ రావాలా. రోంచేపేనా ఎల్లప్పుడూ రావాలా. ఏం రావాలా, ఎల్లప్పుడూ ప్రభుకి ఏం రావాలా, మన ద్వారా మహిమ రావాలా. హల్లెలూయా. కాబట్టి ఆయన పని చేయకుండా ఆయన భోజనం చేయడానికి నీకు అర్హత లేదు. ఈరోజు ప్రభు బల్లను చేయి వేయాలంటే నీకు ఏముండాలా, అర్హత ఉండాలి. అర్హత అంటే ఏం చేయాలి, నువ్వు ఆయన పనిని చేసి ఉండాలా. ఇప్పటికే స్వేచ్ఛ కాదు, చేసి ఉండాలా. మరి ఈరోజు మీరు దేవునికి మహిమకరంగా మీరు ఉండాలంటే, దేవునికి తగినట్టుగా మీరు ఉండాలంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. ఆపత్కాలం నీకు ఆపత్కాలను ఆదుకుంటున్నాడు, నీ ఆశల అక్కర్లు అన్ని తీరుస్తా ఉన్నాడు. నువ్వు అడక్క మునిపే సమస్తము దేవుడు నీకు దయచేస్తా ఉన్నాడు. మరి ఇంతకంటే నీకు ఇంకేం కావాలి చెప్పండి. ఈ రోజున మరి మన జీవితంలో ఎంతో 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 మనము ప్రభుకు దూరంగా, ఆయనకు తగినట్టుగా మనం లేకుండా మన సొంత అలవాట్లు, సొంత జీవితానికి మనము అలవాటు పడిపోయి దేవునికి మనం దుఃఖం కలుగు చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు దేవునికి దుఃఖము కలిగించకూడదు. కలిగిస్తారా? దుఃఖం కలిగిస్తే ఏమవుతుందని చెప్పిన మీకు నిర్మూలం అయిపోతారు. ఏమైపోతారు? నీతిమంతులు ఏమవుతారంట, ఆయన భూమిని స్వతంత్రించుకుంటారు. భక్తిహీనులు ఏమవుతారంట, నిర్మూలం అవుతారంట. అంటే మీరు ఎంత చేసినా ఎంత కష్టపడినా మీ బ్రతుకులు అన్నీ ఉంటాయి. ఎక్కి రాలేరు, ఉన్నత స్థితికి పోలేరు. ఎందుకంటే మీరు ఎవరిని ప్రేమించడం లేదు, ఎవరిని ఆశ్రయించడం లేదు, ఎవరి పని చేయడం లేదు. మీరు
ఎంతసేపు మీ సొంత పనులే కాకుండా దేవుని పనిని మొయ్యడానికి ఇష్టపడండి. భారము మొయ్యండి. భారము మోస్తే మీకంటే ముందుగా మన భారమును ఆయన మోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు అంటాడు, నా భారం నేను యెహోవాకు అప్పగించుచున్నాను అంటాడు. మన భారము కూడా దేవునికి అప్పగించాలి. అప్పగిస్తే యోసేపును ప్రధానమంత్రిని చేసినట్టు నిన్ను కూడా నీ బిడల జీవితంలో కూడా దేవుడు తరతరాలు ఆశీర్వాదాలతో నింపి సమభూమి గల నేల మీద ఆయన మిమ్మల్ని నడిపింపజేస్తాడు. హల్లెలూయా. సమభూమి మీద నడిపిస్తాడు ఆయన. ఎత్తులు తగ్గులు, గచ్చు రోడ్లు, ముళ్ళు రోడ్లు ఇన్ని ఉండవు. దేవుడు ఒకసారి రోడ్డు వేసినాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంత బాగా విన్నారు కదా సముద్రంలో. అదే సముద్రంలోనే అదే రోడ్డు మీద నడిచిన వాళ్ళు ఏమైనారు? మంచి రోడ్డు వేసినాడు దేవుడు. బాగినండి, మంచి రోడ్డు బాగుందా లేదా? ఇప్పుడు బాగుంది. ఎవరు పోయినారు? ఫస్ట్ దేవుని ప్రజలు దాటుకొని పోయినారు. అదే మంచి రోడ్డు మీదకి ఇప్పుడు ఎవరు ఎక్కినారు? శత్రువులు ఎక్కినారు. ఎవరు ఎక్కినారు? ఎవరు ఆ శత్రువులు? వీళ్ళని వెంటబడుతున్న శత్రువులు. మంచి రోడ్డు మీదకి వీళ్ళు ఎక్కితే ఇప్పుడు వీళ్ళు బాగా దాటుకుని అవలకు పోయినారా? ఏం మంచి రోడ్డే కదా. వాళ్ళకేసింది రోడ్డే, వీళ్ళకేసింది రోడ్డే. వాళ్ళు దాటిపోవడం ఏంది, వీళ్ళు దాటిపోకుండా మునిగిపోవడం ఏంది? ఆ ఒక్క మాటలు మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దారి ఏర్పరిచిన వానికి తెలుసు ఆ దారిలో ఎవరు నడవాలో అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దారిలో ఎవడైనా తప్పుగా నడుస్తే వాని దేవుడు ఒప్పుకోడు, ముంచి వారేస్తాడు. వాడిని ముంచుతాడా? ముంచడా? నోవహు కాలంలో వ్యభిచారముతో నిండిపోయిన ప్రపంచం, రాజ్యాలు వ్యభిచారముతో, దొంగతనాలతో, మోసాలతో, వాయా వరుసలు లేకుండా అబద్ధ సాక్ష్యాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, నానా రకమైన వాటితో ప్రపంచం అంతా అల్లాడిపోతా ఉంటే ఎన్ని రోజులు వాన పడింది? 40 పగళ్ళు 40 రాత్రుల్లో. నోవహు కుటుంబము, జంతువులన్నీ కూడా ఆడున్నారు, పడవలో ఉండారు. ప్రపంచమంతా ఏమైపోయింది? నీటిలో లయమైపోయింది. కొట్టుకోపోయినారు, శవాలు తేలినాయి. గమనించాలి మీరు అది. మరి ఇప్పుడు ఎవరిని కాపాడాడు దేవుడు? నోవహు కుటుంబాన్ని కాపాడాడు. మరి ఎవరిని కాపాడలే దేవుడు? ఆయనకి ఇష్టం లేని వాళ్ళని కాపాడలే. అంతే తేడా, సింపుల్. ఆడ ఇష్టం ఉన్న వాళ్ళని కాపాడుకున్నాడు, ఇష్టం లేని వాళ్ళు ఏం చేసినాడు? ముంచేసినాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కూడా సినిమా చూపించండి. ఇశ్రాయేలు ప్రజలకు పోయింది ఇద్దరే, లాస్ట్కి వాగ్దానం కానాన భూమికి పోయింది ఇద్దరే. ఈ నుంచి సూచో కిలోమీటర్ ఉంటుంది అంతే. అందరు చూసినారు, వచ్చినాములే దగ్గరికి, పోతున్నాములే అనుకున్నారు. పోయింది ఇద్దరే. ఎందుకంటే వీళ్ళు దారంబడి దేవుని సతాయించి, మోసేని సతాయించి, తిండికి నీళ్లకు ఎన్నింటికి సతాయించినారో దేవుడు కృప చూపించి 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 ఇసుకొచ్చి వారిని కూడా లయం చేసి పాడేసాడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు నీ మీద ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఇష్టాన్ని నువ్వేం చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? ఇష్టాన్ని కాపాడుకోవాలా. ఏం చేయాలి? నువ్వు ఆ ఇష్టాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు మీరంటే ఇష్టం అనుకోండి. మీరు నా ఇష్టాన్ని మీరు ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. ఒకవేళ మీరు నా ఇష్టాన్ని తులనాన్నారు అనుకో, తులనాడి ఎట్టబడితట్టు ఉండి ఎట్టబడితట్టు మాట్లాడి, అప్పుడు నాకు మీ మీద ఇష్టం ఉంటుందా? ఏమొస్తుంది? విరక్తి వస్తుంది. ఏమొస్తుంది? విరక్తి వచ్చినాక మకాలు చూడబోద్ది అవుతుందా? మాట్లాడబోద్ది అవుతుందా? ముందు మాదిరి వందనాలు చెప్పబోద్ది అవుతుందా? ముందు మాదిరి ప్రార్థన చేయబోద్ది అవుతుందా? ఎవరికి వస్తుంది? ఇష్టమైన వారికి. ఎవరికి వస్తుంది? ఇష్టలకు. ఇప్పుడు మనమందరం కూడా ఇష్టలుగా ఉండాలంటే నువ్వు నేను ఎవరికి తగినట్టుగా ఉండాలా? ఎందుకంటే మనమందరం ఎవరము? పరిశుద్ధులము. హల్లెలూయా. ఎవరు మనమందరము? అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోండి. ఒకరికొకరు ఒప్పచెప్పుకోవాలి. ఇదో నేను పాపం చేసిన ఒకప్పుడు, అయితే దేవుడు నన్ను కాపాడినాడు, దేవుడు నన్ను బలపరిచినాడు, నన్ను కాపాడు, నువ్వు ఒప్పుకుంటే ఎదుటప్పుడు ఆ తప్పు చేస్తాడా? చేయడు. మనమే తప్పులను చేసి ముసుగులో ముద్దులాటని లోపల పెట్టుకొని ఎదుటోడు తప్పు చేస్తుంటాడు. ఏమిరా నువ్వున్నావు వానికి చెప్పొచ్చు కదా. ఉన్నీలే పన్నీలే పడితేనే వానికి తెలుస్తుంది. మన బుద్ధి ఇది.
వాడు పడుతుంటే చూడాల మనం. అర్థమే నేను చెప్పేది? రేపు పడతావురా నాయన, ఒకప్పుడు నేను కూడా అట్నే పోయి పడిపోయినారా, నువ్వు అట్లా పడొద్దురా నాయన అని అంటామా? మనం చెప్తామా? నేను నిండా మునిగినా వాడు నిండా మునగాలంటారు మన వాళ్ళు. హల్లెలూయా. నేను నిండా మునిగినా వాడు నిండా మునిగితే నాకు తృప్తి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఒప్పుకుంటాడా? ఇష్టపడతాడా? మరి ఎవరిని ఇష్టపడతాడంట? ఆయన కార్యమును ఎల్లప్పుడూ చేయువారిని దేవుడు ఇష్టపడతాడు. ధైర్యం వహించుడి, యెహోవా మీ కార్యములు సఫలపరచును గాక. హల్లెలూయా. ధైర్యం వహించండి. ఈ విశ్వాస పోరాటంలో మనకు మొట్టమొదటి కావాల్సిన ఆయుధం ఏంటంటే ధైర్యం. ఏం కావాలా? మనం పోరాడుచున్న అధికారులతో, అంధకార సంబంధులతో, లోకనాథులతో, దుష్టులతో మనం పోరాడాలా. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వాక్యం మీకు ఒకరికి కాదు నేను చెప్పేది. టీవీలో ఎవడెవడో ఇంటాడు, ఎవడెవడో ఫోన్ చేస్తాడు, తెలుసా మీకు? ఎవడెవడు ఎక్కడెక్కడో ఏంది యేసుప్రభే దేవుడు అని చెప్తున్నావే అంటే మా దేవుళ్ళు కదా అని ఎంతో మంది ఫోన్ చేసి బెదిరించిన కూడా ఉన్నారు, బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళతో పోరాడుతున్నట్టే కాదా? పోరాడుతున్నట్టే కాదా? ఎవరి కోసం పోరాడుతున్నా? ఎవరు రాజ్యం కట్టాలని చెప్పాలమ్మా. ఎవరు రాజ్యం కట్టాలని? కళ్యాణ రాజ్యం కట్టుకుంటే ఏమవుతుంది? కళ్యాణ రాజ్యం కూలిపోతుందా? కూలిపోదా? దేవుని రాజ్యం కడితే ఇవన్నీ మనం కనుక్కోవాలంతే. కనుక్కుంటే మనల్ని దేవుడు ధైర్యం ఇస్తాడు. ఈరోజు నేను నిజంగా కుండ బద్దలు కొట్టి ఎందుకు ఇంత నిజాలు చెప్తానంటే, మనుషులు ఎందుకు లెక్క చేయకుండా ఉండేది ఉన్నట్టు ఎందుకు చెప్తానంటే, ఒకటే నా ఆశ ఏంటంటే మన కార్యాలు సఫలపరచబడాలంటే మనము దేవునికి తగినట్టుగా ఉండాలా. హల్లెలూయా. ఇంతేగాని మరొక ఉద్దేశం కానీ ఏది నా జీవితంలో ఉండదు. పగవారి ఎదుట దేవునికి ఏమి ఇస్తాడంట? సన్మానం చేస్తాడంట. మనం పాడిన పాట అది. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో, శ్రమైన వినండి, శ్రమైన సుఖమే నీ సేవలో, నీ సేవలో. హల్లెలూయా. దేవుని సేవలో ఏముంటుందంట? సుఖమా? శ్రమే. కానీ శ్రమల్లో దేవుడు మనకేమిస్తాడు? సుఖం అని ఇస్తాడు. సుఖం అంటే ఏంది? కార్లు, మేడలు, బంగ్లాలు, లేదంటే బంగారులు, వెలగల వస్త్రాలు, అవి కాదు సుఖం ఇచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నాకేం సుఖం ఇచ్చినాడు? ఈ బట్టల్లో సుఖం ఉంటుందా? ఉంటుందా? బంగారులో సుఖం ఉంటుందా? ఇండ్లు వాకిల్లో సుఖం ఉంటుందా? కార్లు మేడల్లో సుఖం ఉంటుందా? ఎక్కడ సుఖం ఉంటది? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఎక్కడ సుఖం అంట? ఇదే సుఖం అంటే. ఇంకా ఈ సుఖం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? నాకు తప్ప. మందిరంలోనే ఇండ్లు, మందిరంలోనే అన్ని హ్యాపీగా. ఈ సుఖం ఎవరికి దొరుకుతుంది? దొరుకుతుందా మీకు? కానీ మీకు దొరకాలంటే మీరు ఎవరికి దగ్గరగా ఉండాలా? ఎవరికి దగ్గరగా ఉండాలా? నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన మందిరంలో మనం ఏం చేసుకోవచ్చు? సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేసుకోవచ్చు? ఎక్కడ చేసుకోవాలా? ఆయన సన్నిధానంలో చేసుకోవాలా. సమయం దొరికితే ఏడబడతాడు కాదు, నువ్వు మోకాలు వంగాల్సింది. ఏడ వంగాల? ప్రభు సన్నిధానంలో నువ్వు వంగాలి. ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించాలా. ప్రభు సన్నిధిలో స్తుతించాలా. చెరసాలలో ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా. చెరసాలలో ప్రభుని స్తుతించారా? స్తుతించలేదా మన భక్తులు? బైబిల్లో దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దానియేలు ఏం చేసినాడు? స్తుతి చేసినాడు. ఓకే, సింహాలు తిని నో ప్రాబ్లం. ఆడికి ఇంకొక సింహం వచ్చింది. ఏం సింహం అది? కొదమ సింహం వచ్చింది ఆడికి. వచ్చి సింహాలన్నీ తోక ముడుచుకుంటా అని పక్కకు పోయినాయి, ఇంకా ముడుచుకుంటా. దానియేలు ఇప్పుడు ఎట్టున్నాడు? రాజు మాదిరి వాటి ముందర నిలబడుకోవాలన్నాడు. ఒక్క సింహమన్నా గర్జించిందా? ఒక్క సింహమన్నా పంజాతో కొట్టిందే దానియేలుని? ఎందుకంటే చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేసినాడు దానియేలు?
స్తుతి చేసినాడు. స్తుతికి దేవుడు దానియేలు స్థితిని మార్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు బావిలో స్తుతి చేసినాడు. అంధకారములో ఉన్నప్పుడు చేసినాడా, చేయలేదా? ఏడ్చింటాడా? అన్నలు అంత తిడతా ఉంటే, కొడతా ఉంటే వాడు ఏడ్చుకొని నవ్వుతాడా? నవ్వుతాడా? ఏడుపులో ప్రభుని స్తుతించినాడు, బ్రతుకును మార్చినాడు, ప్రధాన మంత్రిగా దేవుడు నిలబెట్టినాడు. బైబిల్లో అందరికంటే ఇంకొక మాట చెప్తా చూడండి. మీకు సమరయ స్త్రీ గురించి మీకు బాగా తెలుసు, చెప్పినా కదా మీకు. ఇప్పుడు ఉన్నవాళ్ళని పెనిమిటి కాదు అంటాడు దేవుడు. అంటే ఇంకా దాని అర్థం ఆమెకు మొగుళ్ళే లేరు, ఒక వ్యభిచారపు స్త్రీ. అవునా కదా? కానీ ఇప్పుడు దేవుడు ఆమెకు సమయం ఇచ్చినాడా, ఇయ్యలేదా? ఆమె ఆడికి వచ్చదని తెలుసు ఖచ్చితంగా. ఈయన కావాల్సి వచ్చే కూర్చున్నాడు, వీళ్ళని భోజనానికి పంపించినాడు. ఆమె బిందె పట్టుకొని వచ్చింది, వయారంగా వచ్చి నిలబడింది. దేవుడు చూసినాడు ఆమె దిక్కు, చూసి రామ్మ నాకు 2 నీళ్ళు ఇచ్చావా తాగనీకి? మీరు యూదులు, మేము సమరయులు, మాకు సంగతి హెచ్చుల మాటలన్నీ మాట్లాడింది, బిల్డప్ మాటలన్నీ మాట్లాడలేదా? దేవుడు ఒక్క నిమిషంలో నోరు ఎట్టు చేయించాడు ఆమెకు. ఓయమ్మ నేను చేసిందని ఎట్టు తెలిసినాయి, ఓయమ్మా అని భయపడింది. నువ్వు నిజంగా ప్రవక్తవే. ఏమనింది ఫస్ట్? నువ్వు ప్రవక్తవే. నేను ప్రవక్తని కాదమ్మా, దేవుణ్ణి. అయితే మా ఇంటికాడికి పైప్ లైన్ ఆ నీళ్ళు రాడికి వచ్చాయి, మేము మోసుకోలేక సత్సన్నాం, మేము నీళ్లు మోసుకోలేక ఉన్నాము. మా ఇంటికాడికి పోయి కొలాయి, నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక కొన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నేనే దేవుడను. చూడండి, ఒక వ్యభిచారపు స్త్రీ దగ్గరికి పోయి ఆయన నిలబడి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే ఇంకా ఆలోచన చేయండి. అంటే అంత పాపపు స్త్రీని మార్చడానికి కూడా దేవుడు ఇష్టపడలేదా? ఎందుకంటే ఆమెకు తోడుగొన్నవాడు దేవుడే. పడిపోయింది ఒకప్పుడు, పడిపోలేదా? 6 మందితో పాపం చేసింది. అంటే ఇప్పుడు పవిత్రలామా? పాపాత్మురాలైన స్త్రీ, అవునా కదా? కానీ దేవుడు ఆమె దగ్గరకు వచ్చి నిలబడి సమయం ఇచ్చి మాట్లాడి తన గురించి చెప్పుకుంటే, ఇప్పుడు ఆమె ఏం చేసింది? పోయేటప్పుడు ఫస్ట్ ఏం చేసింది? ఆమె కుండను విడిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఊరిలోకి పోయింది. పోతానే చెప్తాను, పాపం అంతా కఠినేసినారు, ఆయన దేవుడు వచ్చారు, ఊరంతా కూడా ఆమె మాట నమ్మి ఊరు కూడా ఆయన దగ్గరికి పోయింది. హల్లెలూయా. ఒక్క పాపాత్మురాల్ని వాడుకుంటే ఊరు కదిలిందంటే, నిన్ను వాడుకుంటే ఊరు కదలదా? నన్ను వాడుకుంటే ఒక ఊరు కదలదా? కదులుతుంది, కానీ కథలు లేకుండా అంతే. ఊరేమో కదులుతుంది. కళ్యాణ బాబు ప్రసంగాలకు, కళ్యాణ బాబు పాటలకి, కళ్యాణ బాబు చేసే ప్రార్థనలకు, కళ్యాణ బాబు చేసే స్వస్థతలకు, దేవుని కృపను బట్టి జరిగే ప్రతి కార్యక్రమానికి ఇక్కడ ఊరేమో కదులుతుంది. కానీ ఏం చేయలేకుండరు? అడుగు ముందుకే లేకుండరు అంతే. ఏం లేకుండరు? అడుగు ముందుకే చేయమంటున్నారు. అత్రాశలు ఉండవు, ఏముండవు, తిరువాలు ఉండవు మీకు కదా, సభ్యత్వాలు ఉండవు. రేపు మీ పెళ్ళిళ్ళు ఎవడు చేస్తాడు, మీ సావులు ఎవడు చేస్తాడు? ముందు నువ్వు అంతకాలం బతుకుంటారు, నువ్వు అడగాలి. అప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు వాడు ఎవడో మీ దగ్గరకు వచ్చాడు, మీ పెళ్ళి ఎవడు చేస్తాడు అని అడగా, ముందు నువ్వు అంతకాలం బతుకుంటావురా అనాలి మనం. ఒకటే మాట, నా కూతురి పెళ్లి చేసిన వరకు నువ్వు బతుకుంటావని గ్యారంటీ ఉందే అమ్మా? ఈ రోజే మన జీవితం రెప్పపాటులో మనం ఏం కావాలంట? మారాల. ఏం కావాల? మనము రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. హల్లెలూయా. ఎందుకు చేరాలా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా, భూలోకమంతా, కల్లూరంతా ఏమని? కల్వరి ప్రార్థన పర్ణశాలలో యేసయ్య ఉన్నాడని. హల్లెలూయా. మన మధ్యలో నివసించువాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు ఆయన. వీడికి వచ్చిన వాళ్ళు ఒక్కడన్నా బాధపనులు ఉన్నారమ్మా? ఏడిచిన వాళ్ళు కానీ, వ్యాధులతో కానీ, బాధలతో కానీ మీరే లెక్కేసుకోండి. వీడికి రానప్పుడు ఎట్టున్నారు, వీడికి వచ్చినప్పుడు ఎట్టు, మీరే లెక్కేసుకొని చూసుకోండి. ఇక్కడ ఎవరున్నారో మీకు తెలిసిపోతుంది.
ఎందుకంటే నేను చెప్పేది ఊరికి గారడి మాటలు కాదు, వాక్యానుసారమైన మాటలు. హల్లెలూయా. నేను ఉదాహరణకి మధ్యలో ఒక జోక్ వేసిన అనుకో, ఆ జోక్ కూడా వాక్యానుసారంగా ఉంటుంది. నేను చెప్పి మీకు అర్థమైందా? నేను ఏదైనా కథ చెప్పినానుకో మీకు, ఆ కథ కూడా దేనికి సారాంశం ఉంటుందంటే వాక్యానికే. ఎందుకంటే మీరు దేవుని వైపు తిరిగి మీరు తెలుసుకోవాలా. భూలోకమంతా తెలుసుకునే కథ పక్కన పెట్టండి, ముందు నువ్వు తెలుసుకోవాలా. ఎవరు తెలుసుకోవాలా? ప్రపంచ కథ పక్కన పెట్టండి, ముందు ఎవరు తెలుసుకోవాలా? నేను, నా కుటుంబం. ఎవరిని తెలుసుకోవాలా? దేవుని తెలుసుకుందాం. మరి నీ కుటుంబం ఇంకా ఉండయా? ఏమన్నా ముడుపులు, ఓబులా, గుండ్లు, ఎంట్రుకలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఇంకా ఇంట్లో పటాలు, పూజలు, నిమ్మకాయలు, దేవతలు, దేవుళ్ళు. అయితే ఇప్పుడు మీకు దేవుడు తెలుసా తెలియనట? మీరు దేనినైనా విగ్రహము అంటే యేసు ప్రభు చేసుకోవచ్చు అని అర్థమా? ఆయన ఏమన్నా స్పెషలా? దేనినైనా అన్నాడు ఆయన. నాది తప్ప అన్నాడా? దేనినైనా అన్నాడు. అర్థమైంది. యేసయ్య విగ్రహం కూడా మనము, ఎందుకంటే అది విగ్రహం పలకదు. అది ఎవడో కాలుతో నన్నుతాడు, కాలుతో పోతుతాడు, మట్టి అంతా ఒత్తి సున్నం అంతా కలిపి చేతులతో పూసి పాపం అంతా పని చేసుకొని వచ్చి అవి చేస్తా ఉంటాడు అనమాట. దానికి మనం పూజించే మనకి ఏమొచ్చది? ఏమొచ్చదు చెప్పంటావా? ఈ ఎండ కొంతమంది మోకాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఈ ఎండకు ఏమొచ్చాయి? మోకాళ్ళకు కాయలు కడతాయి, టెంకాయలు కొనాలా, ఊదికడ్డలు కొనాలా. ఎంత డబ్బులు వేస్ట్ మనకు, అవునా కదా? అదే దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు లొంగి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో సుఖాన్ని కోరుకుంటే, ప్రభా నాకు ఇంతకంటే ఇంకేం వద్దు ప్రభా అని అడిగితే, ప్రభు నీకేమైనా కొదవ చేస్తాడా? చేయడు. ఈ లోకంలో అన్నీ చూసి మోసపోయినావు అనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు? మోసపోతావు. ఎందుకో వాళ్ళు చేసిన పని చేర్చి నేను చేసే తప్పేముంది అన్నావు అనుకో, అయిపోయా. అప్పుడు ఆ పాపం మనకు కూడా అంటుకున్నట్టే. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు బలలో మనం చేయవచ్చినప్పుడు ప్రభు పని మాత్రమే మనం ఏం చేయాలా? చేయాలి. ఒక ఆయన అన్నాడు, సేవ చేయనికి డబ్బులు ఏంటికి అన్నాడు నాతో. సేవ చేయనికి డబ్బులు ఏంటికి అన్నాడు నాతో ఫోన్ చేసి. నేను చెప్పిన, ఒక కారు పంపు, నాకు రోజు ఒక 2000 డీజిల్ పోయి దాంట్లో, నాకు పొద్దుంచి సాయంత్రం దాకా తిన్నికి నువ్వే బువ్వ పెట్టు. ఇట్నే మాట్లాడినా. నాకు కనీసం ఒక 6 నెలలకు 7 నెలలకు 2 తెల్ల సకాలను తెల్ల ప్యాంట్లు కుట్టి, నా పిల్లకు సెరలాగా తీపి అన్నీ చెప్పినావు అని ఫోన్లో. అవన్నిటికి దేవుని సేవ చేసేవాళ్ళకు అన్నాడు. నువ్వేం చేస్తున్నావు అన్నా. నాక అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. ఏందంట? బతుకంతా ఎదురు చూడాల్సిందే. అవకాశం ఏం చేయాలి? మనము అందిపుచ్చుకోవాలా. ఏం చేయాలి? అవకాశం మనము అవకాశం వచ్చి, ఇప్పుడు అవకాశం ఇంటికి వచ్చింది అనుకోండి అమ్మా, మీరు పుచ్చుకుంటారా పుచ్చుకోరా? వద్దులే, మాకేం వద్దులే అంటారా? మీరా ఓటుకు 1000 రూపాయలు అంటే వద్దంటే ఎవరు ఉన్నారా? ఓటుకు 1000 రూపాయలు, ఓటుకు 2000, ఓటుకు 5000 అంటే వద్దనంటే ఎవరు ఉన్నారా? మన చేతులు ఎత్తండి. అది ఏం సొమ్ము? ఎవరి సొమ్ము అది? ఉచితంగా వచ్చింది కాబట్టి ఉచితంగా పంచుతారు, అవునా కదా? కష్టార్జితం పంచుతాడు ఎవడన్నా? మీరే చెప్పండి. ఆ పాపంతో మనం తీసుకుంటే మనం ఏమవుతాం? ఇప్పుడు అతని పాపం మనం పంచుకున్నట్టే కాదా? దొంగవాడు బాగిన ఒక దొంగోడు దొంగతనం ఏం చేసి వచ్చారు 2-3. ఒక్కడే పంచుకుంటారా? అందరూ పంచుకుంటారా? ఒక్కడే పంచుకుంటారా? అందరూ పంచుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ దొంగతనం పైన అందరూ పంచుకుంటారా? ఒక్కడే పంచుకుంటాడా? ఎంత పంచుకుంటారు? నువ్వు ఎక్కువ తీసుకో, నువ్వు ముందు నడిచినావు కాబట్టి అని అంటారా? ఏం చేస్తారు? సమానంగా పంచు కదా. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. ఎవడో చేసిన పాపాన్ని తెచ్చి మనం పూసుకుంటాం. ఎవరెవరికో మనం గుద్దేస్తాం. వాడు మనం ఏళ్తాడా పాలుతాడా మనకు అర్థం కాదు. ఒక చదువు రాదు, వాడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. ఈరోజు మన జీవితంలో మనం నిజంగా మనుషులను చూసి నువ్వు మోసపోతా ఉన్నావు, మనిషి కార్యక్రమాలను చూసి నువ్వు మోసపోతా ఉన్నావు. నేను మీకు చెప్పేది ఒకటే, నువ్వు ఎడతెగక ప్రార్థనలో ఉంటే నువ్వు ఎవరిని ఎన్నుకోవాలో దేవుడు నీకు బోధిస్తాడు. డబ్బులు అవసరంలే. నువ్వు ఎవరిని ఎన్నుకోవాలో ప్రార్థనలు అడుగు, ప్రభువుని ఎన్నుకోవాలనుకుంటున్నావు ప్రభు అని. ఏదైనా సరే, ఇదనే కాదు, నువ్వు పని దగ్గరైనా సరే ఎవరి దగ్గరికి పోవాలయ్యా పనికి? మాకు న్యాయంగా మేము కష్టపడిన దానికి సొమ్ము వస్తే మాకు చాలు, అన్యాయమైన సొమ్ము మాకు వద్దు.
అతిక్రమైన సొమ్ము మాకొద్దు. ఎందుకంటే ఇవన్నీ మనకేం కలుగు చేస్తాయి? అన్యాయంగా వచ్చేటి, అతిక్రమంగా వచ్చి మనకేం కలుగు చేస్తాయి? బైబిల్లో ఒక మాట ఉంది, ఎండిపోతామంట. ఏమవుతామంట? ఎండిపోతామంట. అన్యాయంగా సంపాదించేవన్నీ మనకేం కలుగు చేస్తాయి? క్షీణత, క్షీణించిపోవడం. ఏమైతే మనము మీరు చూసుకోండి, వడ్డీ వ్యాపారుల సావు మీరు చూసినారు ఎప్పుడన్నా? వడ్డీ వ్యాపారుల సావులు చూసినారా? ఎటు తెచ్చారు వాళ్ళు? చూసినారా? చూడలే మీరు? వడ్డీ వ్యాపారుల సావు నేనైతే 2-3 చూసిన వాళ్ళ సావులు, వడ్డీలు తీసుకున్న వాళ్ళ సావులు. ఎట చచ్చిపోతారు తెలుసా వాళ్ళు? ఉసురు పోసుకొని వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి అట్ట చేసి ఇట చేసి వాళ్ళ రక్తం పిండి వీళ్ళ రక్తం పిండి అన్యాయంగా 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ తిన్నోనికి ఎటుంటో తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక ఆయనకైతే కాలు తీసేసినారు. ఆయన అంటున్నాడు కాలే తీసేసినారు, పూర్తిగా కాలే తీసేసినారు. ఒక ఆయనకి కాళ్ళు తీసేసినారు. ఆయన చేసే పని ఏం తెలుసా? వడ్డీ వ్యాపారం. ఒక్కడు పోలే శూన్యకి, ఆయన జూన్నికి ఒక్కడు పోలే. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, ఒక్కడు పోలే శూన్యకి. ఎందుకు పోలేదంటే అన్యాయమైన వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ. అవసరానికి పోతే ఒక్కొక్కసారి 15 రూపాయల వడ్డీ. అవసరానికి పోయి ఎవడని అడిగితే, సత్యం రా నాయన అడిగితే, ఇప్పుడు అంటున్నాడంట అందరితో, అన్యాయంగా తీసుకునే బాగుండే కాలు, ఊరికి వేడి నీళ్ళు పోసుకున్నాడంట. కాలు ఏదో పొంగి 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 కాలంతా ఏదో పాచి మాదిరి పట్టి డాక్టర్ అంటే కాలు తీసేయాలన్నాడంట. చూడండి, ఇప్పుడు అన్యాయమైన సొమ్ము మనకి ఏం కలుగు చేసింది? హాని కలుగు చేసిందా లేదా? ఏమ్మా? పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటారంటే, నువ్వు మంచిగా బతికి 10 మందిని మంచిగా బతకని, అవునా కదా? నువ్వు చెడ్డగా బతికి 10 మందిని చెడ్డగా బతకని ఎవరన్నా చెప్తారా? కానీ మనం నేర్చుకుంటాం అవన్నీ, చెడ్డ పనులు, అన్యాయాలు, దొంగతనాలు, మోసాలు. ఏం కాదులే అని ఇవన్నీ మనకు నేర్చుకుంటాం. మనం ఇవన్నీ ఎవరు నేర్పిస్తాడు? ఇవన్నీ మనకు ఎవరిని ఆశ్రయించిన వాళ్ళు నేర్పిస్తాడు? ఇవన్నీ సైతాను గాన్ని వాడే నేర్పించేది. ఇవన్నీ దేవుడు నేర్పిస్తాడు. ఇవన్నీ దేవుడు నేర్పించి ఎట్లా నేర్పిస్తాడంటే, చేతిలో బైబిల్ పట్టుకోండి, పరిశుద్ధత కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. నీ దేహముకు దీపము నీ కన్నే గనుక నీ కన్నులు జాగ్రత్త అంటాడు దేవుడు. నీ చేతులు జాగ్రత్త అంటాడు దేవుడు. నువ్వు ఎటువంటి స్థలం నడుస్తున్నావు, నీ కాళ్ళు జాగ్రత్త అంటాడు దేవుడు. నువ్వేమి ఆలోచన చేస్తున్నావు, నీ ఆలోచన ఎలాగుంది అంటాడు దేవుడు. అవునా కదా? మన దేవుడు మనకి ఎన్ని జాగ్రత్తలు చెప్తాడో. కాబట్టి ఈ రోజున ఎన్నో జాగ్రత్తలు మీకు దేవుడు చెప్పినాడు. ప్రభు విషయంలో మీరు బలపడాలంటే, ఆయన భోజనం మీరు పాలు పొందుకోవాలంటే, మీరు దేవుని పని ఏం చేయాలా? చేయాలి. దేవుని పని చేయకుండా మీ ఇష్టానుసరైన జీవితం, ఇష్టానుసరైన బ్రతుకు మీరు బ్రతికితే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. బాగా బతుకుతే ఎక్కడికి పోతాం మనము? దేవుని తగినట్టుగా బతుకుతే ఎక్కడికి పోతాము? ఏ భూమిని స్వతంత్రించుకుంటాము? పరలోక రాజ్యం అనే భూమిని మనము స్వాతంత్రించుకుంటాం. ఇంకొక మాట చెప్పిన కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడక్కమునుపే మీ అక్కర్లన్నీ ఆయనకు. ఎందుకు తెలుసు? ఆయనకి మిమ్మల్ని కలుగు చేసిన వాడు ఆయనే కదా. కాబట్టి మీకు తోడుగా ఉన్నాడు. మీరు దిగులు పడద్దు. ఏ విషయంలో అయినా ధైర్యం వహించి ప్రభు కోసం బ్రతకండి. అన్యాయమైన తలంపులు, అన్యాయమైన సొమ్ము, అన్యాయమైనటువంటి మాటలు, బూతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, దుష్టుల సాంగత్యము, వెరితనము, ఆశా నిగ్రహం, ఇట్లాంటివన్నీ మీరు జాగ్రత్తగా ఉండి దురాశ ఇవన్నీ పట్టుకోకుండా ప్రభువుకు తగినట్టుగా ఉండి దేవుని కార్యములు ఎల్లప్పుడూ చెయ్యాలంట. ఎట్లా చేయాలంట? సంతోషంగా చేయాలంట. దేవునికి ఎలా చేయాలంట? దేవుని కార్యాలు. అప్పుడు పనివానికి ఏం దొరుకుతుందంట? ఏంటి ఆ జీతము? పరలోక రాజ్యం. జీవ గ్రంథంలో పేరు రాసుకుంటాడు. ఏం కిరీటం ఇస్తాడు ఆయన? జీవ కిరీటం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.